హలో స్టూడెంట్స్, ఈరోజు మనము సెక్షన్ 2లో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్లను చూద్దాం. అయితే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మనము సెక్షన్ 1లో ఉన్నటువంటి 2 మార్క్స్ క్వశ్చన్ కొన్ని ఆన్సర్ చూడడం జరిగింది. మనము 6 క్వశ్చన్లకు. అదేవిధంగా ఈరోజు మనం సెక్షన్ 2లో ఉన్నటువంటి 4 మార్క్స్ క్వశ్చన్కి మనం ఆన్సర్ చూద్దాం. సో అందులో భాగంగా ఈరోజు మనం చేసేటువంటి వీడియోలో మొదటి క్వశ్చన్ ఏముందంటే ఇది 7th క్వశ్చన్ అనమాట. ఇచ్చిన వెన్ చిత్రం నుండి ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి మరియు బి మైనస్ ఏ సమితులను రాయండి. ఇది మనకు సెట్స్ లేదా సమితులు ఉన్నటువంటి చాప్టర్లో ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట ఇది. సో క్వశ్చన్ ఏముందంటే ఇచ్చిన వెన్ చిత్రం నుండి ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి మరియు బి మైనస్ ఏ సమితులను రాయండి. ఇచ్చినటువంటి వెన్ చిత్రం మనకి ఏముందంటే ఇక్కడ పటం ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఈ పటం ఏముందంటే ఒక దీర్ఘ చతురస్రంలో 2 మనకు వృత్తాలు ఉన్నాయి ఇక్కడ. సో మొదటి వృత్తం ఏంటంటే ఇక్కడ మనకి ఇది సమితి ఏ అనమాట, రెండో వృత్తం సమితి బి అనమాట. ఈ 2 వృత్తాలు కూడా మనకు 2 సమితులు కూడా మనకు ఈ 2 వెన్ చిత్రాలు ఇక్కడ ఖండించుకుంటే వాటిలో ఉమ్మడి భాగం ఉంది ఇక్కడ. ఇందులో ఉన్నటువంటి మూలకాలు అనమాట ఇవన్నీ కూడా. సో 9 మరియు 7 రెండు కూడా మనకు సో ఈ సమితిలో లేకుండా బయట ఉన్నాయి ఇక్కడ. వీటిని ఏమంటారు మనం విశ్వ సమితి అంటాము. విశ్వ సమితిని మీతో సూచిస్తాము. ఇవి విశ్వ సమితిలో ఉన్నాయి, కానీ ఏ మరియు బి సమితిలో రెండింటిలో కూడా ఈ 9, 7 అనేటువంటి మూలకాలు లేవు అనమాట. అయితే క్వశ్చన్ ఏముందంటే ఏ యూనియన్ బి అన్నాడు. మరి ఏ యూనియన్ బి అంటే అర్థమైంది ఇక్కడ. సో ఏబి సమితుల యొక్క సమ్మేళనం అనమాట. అదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి, సమితుల యొక్క ఛేదనం అనమాట. సో వాటి ఉమ్మడి భాగం అనమాట. సో ఏ మైనస్ బి అంటే ఏలో మాత్రమే ఉండాలి, బిలో ఉండరాదు అనమాట. మరి అదేవిధంగా బి మైనస్ ఏ అంటే సో బిలో మాత్రమే ఉండాలి, ఏలో ఉండరాదు అనమాట. అయితే మీకు అర్థం కావడం కోసం నేను ఇక్కడ కొన్ని పటాలు వేయడం జరిగింది ఇక్కడ. సో వీటి ప్రకారం మనం ఆన్సర్ రాస్తూ పోతాము. సో ఆ పటాలు ఏమంటే ఇవన్నీ మీరు ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు ఐడియా కోసం అనమాట. సో ఫస్ట్ మనము ఏ యూనియన్ బి అంటే వాటి వెన్ చిత్రం ఏ విధంగా ఉంటుందంటే చూడండి ఇక్కడ. ఏబి 2 సమితులు అయినప్పుడు వాటిలో ఉమ్మడి మూలకాలు ఉన్నప్పుడు వాటి యొక్క ఏ యూనియన్ బికి వెన్ చిత్రం ఎట్లుంటుందంటే మనకి ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. అంటే ఏ బి రెండిట్లో ఉన్నటువంటి మొత్తం మూలకాలు రాస్తామన్నమాట మనం. అంటే 2 భాగాలు కూడా మొత్తము తీసుకుంటామన్నమాట మనం. అదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ బి అంటే అర్థమైంది ఇక్కడ మనకు ఏబి సమితులు ఉన్నప్పుడు వాటిలో ఉన్నటువంటి ఉమ్మడి భాగం మాత్రమే తీసుకుంటాం అనమాట మనం. అదేవిధంగా ఏ మైనస్ బి అంటే అర్థమైంది ఇక్కడ ఏబి 2 సమితులు తీసుకున్నప్పుడు మనము సో ఏలో ఉన్నటువంటి ఉమ్మడి భాగాన్ని వదిలేసి బిలో లేకుండా ఏలో మాత్రమే ఉండే భాగాన్ని రాస్తాం అనమాట మనం. అంటే ఇక్కడ ఈ భాగం మాత్రమే తీసుకుంటాం మనం. అదేవిధంగా బి మైనస్ ఏ అంటే అర్థమైంది ఇక్కడ. సో ఏబి 2 సమితులు ఉన్నప్పుడు బి సమితులు ఉన్నటువంటి బి సమితిలో ఉండి ఏలో ఉన్నటువంటి భాగాన్ని వదిలిపెట్టేసి సో ఏలో లేకుండా బిలో మాత్రం ఉన్నటువంటి భాగాన్ని మాత్రమే తీసుకుంటాం అనమాట మనం. సో ఈ విధంగా ఈ పటాలు చూస్తే మనము ఏం రాయాలో మనకు అర్థమవుతుంది అనమాట మనకు. సో ఫస్ట్ సో దీని ప్రకారం మనము చేస్తే ఇక్కడ మనము ఫస్ట్ ఏ యూనియన్ బి కావాలి మనకు. సో ఫస్ట్ ఏముందంటే సో ఫస్ట్ ఆన్సరు ఏ యూనియన్ బి కావాలి మనకు. సో ఏ యూనియన్ బి కావాలి కాబట్టి సరే ఇక్కడ రాద్దాము. సో ఫస్ట్ వన్ ఏ యూనియన్ బి కావాలి మనకు. అంటే అర్థమైంది. సో ఏబి సమితులైనటువంటి మొత్తం మూలకాలు రాస్తాం అనమాట దీనిలాగా అనమాట. ఉమ్మడి మూలకాలు ఏం చేస్తాం ఒకేసారి రాసుకుంటూ పోతాం మనం. మరి ఏ యూనియన్ బిలో వచ్చేటువంటి మూలకాలు ఏమంటే ఇవన్నీ రాస్తాం మనం. సో ఏం రాస్తాం ఇక్కడ మనం ఫస్ట్ 5 ఉంది కాబట్టి 5, సో 10, 15, 30 తర్వాత సో ఉమ్మడి భాగంలో ఏముంది ఇక్కడ 1, 2, 3, 6 బిలోని మూలకాలు 4, 8 సో తర్వాత 12 తర్వాత సో 24 అనమాట. ఈ విధంగా సో ఇక్కడ మూలకాలు ఏమంటే 5, 10, 15, 30, 1, 2, 3, 6, 4, 8, 12, 24 అనమాట. ఇలా కూడా రాయొచ్చు. లేదంటే వీటిని మనం ముందే నెక్స్ట్ ఏం చేస్తాం మనం వీటిని ఒక పద్ధతి ప్రకారం అంటే ఆరోహణ క్రమంలో చిన్న నుంచి పెద్దగా రాసుకుంటూ పోతాం అన్నమాట మనము. సో ఇందులో మొదటి మూలకం ఏంటంటే 1 కాబట్టి అంటే మొదటి వచ్చే మూలకం 1 కాబట్టి 1 రాస్తున్నా. తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5, నెక్స్ట్ 6, తర్వాత 7 లేదు ఇక్కడ 8 ఉంది కాబట్టి 8, తర్వాత 8 తర్వాత సో 10, తర్వాత 12, తర్వాత 15, తర్వాత సో 24, తర్వాత 30. సో కౌంట్ చేస్తాము 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇక్కడ. సో ఏ యూనియన్ బిలో వచ్చేటువంటి మూలకాలు ఏమోనంటే ఇవన్నమాట 1, 2, 3, 4, 5, 6, 8, 10, 12, 15, 24, 30 అనమాట ఇవి. సో రెండింటిలో ఉన్నటువంటి మూలకాలు మొత్తం రాసుకుంటూ పోతాం అనమాట మనం. సో సెకండ్ అడిగిన క్వశ్చన్ ఏమంటే ఏ ఇంటర్సెక్షన్ బి అనమాట. అంటే ఇక్కడ పట్టం చూస్తే మీకు అర్థమవుతుంది ఉమ్మడి భాగంలో ఉన్నటువంటి మూలకాలు మాత్రమే. ఇదేమంటే ఏ ఇంటర్సెక్షన్ బి అనమాట.
మళ్ళీ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ రెండు సమతులు ఉమ్మడి భాగంలో ఏమున్నాయి మూలకాలు ఇక్కడ 1 2 3 6. సో 1, 2, 3, 6 ఇవి మనకు ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉన్నటువంటి మూలకాలు అనమాట. ఏ ఇంటర్సెక్షన్ బిలో 1 2 3 6 ఉన్నాయి ఇక్కడ. సో మూడో క్వశ్చన్ ఏముందంటే సో ఏ మైనస్ బి ఎంత అన్నాడు. సో ఏ మైనస్ బి మీకు ఇక్కడ పటం చూస్తే అర్థమవుతుంది. సో ఏలో మాత్రమే ఉండాలి, బిలో ఉండరాదు అనమాట. ఇక్కడ మూలకాలు ఏమున్నాయి 5 10 15 30 అనమాట. 5, 10, 15, 30. సో ఇది ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 5 10 15 30 అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఏం కావాలి మనకి బి మైనస్ ఏ కావాలి. సో బి మైనస్ ఏ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది ఇక్కడ. సో ఏ కాకుండా బిలో ఉన్న మూలకాలు మాత్రమే తీసుకుంటాం మనం. మరి బిలో ఉన్న మూలకాలు ఏమైనా చెప్పండి ఇక్కడ 4 8 12 24. సో 4, 8, 12, 24 రైట్. సో ఇవి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్కు ఆన్సర్ అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం మూలకాలు రాసేటప్పుడు ఇవన్నీ కూడా మనం ఫస్ట్ వరుస క్రమంలో రాస్తాం, ప్లస్ వాటి మధ్యలో మనం కామాలను ఉంచుతాం అనమాట. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి ఏముందంటే ఇక్కడ 8th క్వశ్చన్ బాగా కలపబడిన పేక ముక్కల కట్ట నుండి ఒక ముక్కను యాదృచ్ఛికంగా తీస్తే అది నెంబర్ 1 ఎరుపు రంగు రాజు కావడానికి, అదేవిధంగా నలుపు రంగు ముఖ కాడు కావడానికి, అదేవిధంగా 11 సంఖ్య గల డైమండ్ కావడానికి, సో 4వది కళావార్ రాణి కావడానికి సంభావ్యతలను కనుగొండి. సో మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క 4 క్వశ్చన్లకు ఆన్సర్ రాయాలి మనము. అయితే మీకు జస్ట్ అవగాహన ఉండాలి మీకు. సో పేక ముక్కల కట్టలో మనకు ఉన్నటువంటి మొత్తం కార్డ్స్ అంటే మొత్తం మనకు 52 కార్డ్స్ ఉంటాయి. మొత్తం టోటల్ కార్డ్స్ మొత్తం మనకు 52 కార్డ్స్ ఉంటాయి. ఇందులో మనకు 4 రకాలు ఉంటాయి. ఆ 4 రకాలు ఏమంటే మీకు తెలియాలి అవి. సో ఫస్ట్ ఏం చెప్పండి, డైమండ్, తర్వాత ఆటిన్, తర్వాత డైమండ్, తర్వాత ఆటిన్, తర్వాత సో కళావరు, తర్వాత ఇంకేం చెప్పండి, తర్వాత కళావరు స్పేడ్ అనమాట. కళావరు స్పేడు ఈ విధంగా మొత్తం మనకి 4 కార్డ్స్ ఉంటాయి. డైమండ్, ఆటిన్, కళావరు స్పేడ్ అనమాట. డైమండ్ మొత్తం మనకు 13 కార్డ్స్ ఉంటాయి. ఆటిన్ 13 కార్డ్స్, కళావరు 13 కార్డ్స్, స్పేడ్ కూడా 13 కార్డ్స్ అనమాట. ఈ 13 కార్డ్స్లో మనకి ఏముంటాయంటే కింగు, క్వీను, జాకీ, తర్వాత ఏ నెంబర్ ఉంటుంది ఇక్కడ, ఏ అంటే ఆస్ అనమాట. తర్వాత నెంబర్స్ ఏముంటాయి ఇక్కడ, సో 2 3 4 5 6 7 8 9 10 అనమాట. సో ఈ విధంగా మనకి ప్రతి కార్డులో కూడా మనకు ఉండేటువంటి నెంబర్స్ ఏముంటాయంటే మనకి ఇక్కడ ప్రతి విభాగంలో కింగు, క్వీను, జాకీ, తర్వాత ఆసు 2 3 4 5 6 7 8 9 10 అనమాట. ఇవి మనకు ఉండేటువంటి సో మొత్తము ఈ కార్డ్స్ ఉన్నటువంటి భాగాలు అనమాట ఇవన్నీ కూడా. సో ఇక్కడ కింగు, క్వీను, జాకీ మూడింటిని కూడా ముఖ కార్డులు అని అంటారు. ఏ అంటే నంబర్ ఇది ఇక్కడ. సో ఇవి సంఖ్యలు మనకి ఇక్కడ 2 3 4 5 6 10 వరకు ఉంటాయి అనమాట ఇవి. సో ఆటిన్లో కూడా మనకు కళావరులో స్పేడ్లో కూడా మనకి ఇటువంటి కార్డ్సే ఉంటాయి. అయితే ఆటిను, డైమండ్ ఈ రెండు కూడా మనకి రెడ్ కలర్ కార్డ్స్ అనమాట. సో రెడ్ కలర్ ఉంటాయి. తర్వాత కళావరు, స్పేడ్ రెండు కూడా మనకి బ్లాక్ కలర్ ఉంటాయి అనమాట ఇవి. సో బ్లాక్ కలర్ ఉంటాయి. సో దీంట్లో కూడా మనకు 3 ముఖ కార్డులు ఉంటాయి. తర్వాత ఏ ఉంటుంది, తర్వాత 2 నుంచి 10 వరకు నెంబర్స్ ఉంటాయి అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. సో వీటి ప్రకారం మనకు ఎరుపు రంగు రాజు కావడానికి, నలుపు రంగు ముఖ కార్డు కావడానికి, సో తర్వాత 11 సంఖ్యల డైమండ్ రావడానికి, కళావర్ రాణి రావడానికి సంభావ్యతలు ఎంత అన్నాడు. సో వీటిపైన అవగాహన మనం ఈజీగా చేసుకుంటూ పోతాం మనము. సో ఫస్ట్ చూడండి ఇక్కడ ఎరుపు రంగు రాజు కావడానికి మీకు చెప్పడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ. డైమండ్, ఆటిన్లో రెండిట్లో కూడా మనకు ఈ రెండు కూడా మనకు రెడ్ కలర్ ఉంటాయి కాబట్టి రెడ్ కలర్ అంటే ఎరుపు రంగు అంటే ఇవే తీసుకుంటాం మనము. సో దీంట్లో ఏం కావాలి వల్ల మనకి రాజు కావాలి మనకి. సో డైమండ్లో ఒక రాజు ఉంటాడు, అదేవిధంగా ఆటిన్లో కూడా ఇంకో రాజు ఉంటాడు మనకి. అయితే సో మొత్తం రాజుల సంఖ్య 2 ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఎరుపు రంగు రాజుల సంఖ్య 2 ఉంటుంది. అదేవిధంగా నలుపు రంగు ముఖ కాడు, నలుపు రంగు అంటే ఇక్కడ కళావారు, స్పేడు ఈ రెండు కూడా బ్లాక్ కలర్ కాబట్టి ఈ బ్లాక్ కలర్లో ఉన్నటువంటి నలుపు రంగు ముఖ కార్డులు అంటే ఏముంటాయి చెప్పండి ఇక్కడ. సో కింగు, క్వీను, జాకీ, ఇక్కడ కూడా కింగు, క్వీను, జాకీ. సో నలుపు రంగు ముఖ కార్డుల సంఖ్య మొత్తం ఎంత అంటే ఇక్కడ మనకి ఇక్కడ 6 అనమాట. సో నలుపు రంగు ముఖ కార్డుల సంఖ్య 6 ఉంటుంది. సో ఎరుపు రంగు రాజుల సంఖ్య 2 ఉంటుంది. అదేవిధంగా 11 సంఖ్య గల డైమండ్, మరి డైమండ్ అంటే ఇదే కదా. డైమండ్లో మనకి నెంబర్స్ ఏమున్నాయి ఇక్కడ. సో 2 3 4 5 6 7 8 9 10 వరకు ఉన్న నెంబర్స్ ఇక్కడ మనకి. సో 11 నెంబర్ లేదు కాబట్టి 11 సంఖ్య గల డైమండ్ కార్డు ఉండదు అనమాట ఇక్కడ. సో వాటి సంఖ్య 0. సో కళావర్ రాణి, కళావర్ అంటే కదా. సో కళావర్లో రాణుల సంఖ్య 1 ఉంటుంది ఇక్కడ. సో 1 అనమాట. కళావర్లో రాణుల సంఖ్య 1. సో ఇవన్నీ మీకు ఐడియా ఉంటే వీటికి ఆన్సర్ మనం ఈజీగా చేసుకుంటూ పోతాం అనమాట. సో వాటి ఆన్సర్ చేద్దాం మనము. ఇది తీసేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడున్న గుర్తుపెట్టుకోండి, మనము
ఎగ్జామ్లో మంచి మార్కులు కంపల్సరీ మనము సంభావ్యతకు సంబంధించినటువంటి మనం సూత్రం కంపల్సరీ రాయాలి మనము. సో సంభావ్యత ఫార్ములా ఏమంటే సంభావ్యత ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తము పర్యవసానాల సంఖ్య ఇదన్నమాట సంభావ్యత ఫార్ములా. అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. అయితే చూడండి ఇక్కడ పేక ముక్కలో ఉన్నటువంటి మొత్తం పేక ముక్కల కట్టలో ఉన్నటువంటి మొత్తం పేక ముక్కల సంఖ్య 52 కాబట్టి ఇక్కడ మనకు వచ్చేటువంటి మొత్తము పర్యవసానాలు ఏంటంటే మొత్తం మనకి 52 వస్తాయి అనమాట. గుర్తుపెట్టుకోవాలి మరి ఇక్కడ. సో పేక ముక్కల కట్టలో వచ్చేటువంటి మొత్తము పర్యవసానాలు 52 వస్తాయి. ఇది మాత్రం కామన్, ఇంకా 52 అనమాట ఇక్కడ. సో అనుకూల పర్యవసానాలు అర్థమైంది ఇక్కడ మనం తీసుకున్నటువంటి వాటికి సంబంధించినటువంటి పర్యవసానాలు అనమాట. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాం మనం. ఎరుపు రంగు రాజు సంభావ్యత. ఎరుపు రంగు రాజు సంభావ్యత. మరి ఎరుపు రంగు కావడానికి అనుకూలమైనటువంటి పర్యవసానాలు ఏమంటే ఇక్కడ 2 ఉన్నాయి. సో 2 ఎరుపు రంగు రాజు కావడానికి మనకు సంభావ్యత అంటే అర్థమైంది ఇక్కడ ఎరుపు రంగు రాజుకు అనుకూల పర్యవసానాలు 2 ఉంటాయి. 2 బై సో మొత్తం పర్యవసాన సంఖ్య ఎంత? మొత్తం పర్యవసానం 52 కాబట్టి సో 52 అనమాట ఇక్కడ. సో వీటిని క్యాన్సిల్ చేస్తాం మనం. 2 ఎక్కం. సో 2 2 2 6 సో 1/26 అనమాట. అంటే ఎరుపు రంగు రాజు కావడానికి సంభావ్యత ఏంటంటే 1/26 అనమాట. అదేవిధంగా సెకండ్ ఏముంది? సెకండ్ నలుపు రంగు ముఖ కార్డు సంభావ్యత. నలుపు రంగు ముఖ కార్డు సంభావ్యత నలుపు రంగు ముఖ కార్డుల సంఖ్య ఎంత? ఇక్కడ మనకు 6 ఉంటుంది. 6 బై మొత్తం పర్యవసానాలు మొత్తము 52 అనమాట. 6/52 అనమాట. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మనకి సో 2 3 6 2 26 అనమాట. సో వీటి ఆన్సర్ ఎంత అంటే 3/26. అంటే నలుపు రంగు ముఖ కార్డుల యొక్క సంభావ్యత ఎంత అంటే 3/26 అనమాట. అదేవిధంగా సో థర్డ్ తీసుకున్నాం మనము. థర్డ్ ఏముందంటే సో 11 సంఖ్య గల డైమండ్. 11 సంఖ్య గల డైమండ్. సో దీని యొక్క సంభావ్యత ఎంత? సో మీకు చెప్పడం జరిగింది ఆల్రెడీ 11 నెంబర్ ఉన్నటువంటి కార్డు అనేటువంటి ఉండదు కాబట్టి సో 11 నెంబర్కి అనుకూలమైనటువంటి పర్యవసానము 0 బై మొత్తం పర్యవసానాలు 52. సో 0/52 ఈజ్ ఈక్వల్ టు 0కి సమానం అనమాట. సో 0. తర్వాత లాస్ట్ ఏముందంటే కళావర్ రాణి సంభావ్యత. సో మళ్ళీ కళావర్ రాణి మనకి ఏంటంటే ఇక్కడ 1 ఉంటుంది. సో 1 బై సో మొత్తం పర్యవసానాలు 52 కాబట్టి 1/52 అనమాట. గుర్తుపెట్టుకోవాలా. సో ఎరుపు రంగు రాజు కావడానికి సంభావ్యత ఎంత అంటే 1/26. నలుపు రంగు ముఖ కార్డు కావడానికి సంభావ్యత ఎంత అంటే 3/26. సో 11 సంఖ్య గల డైమండ్ రావడానికి ఉన్నటువంటి సంభావ్యత ఎంత అంటే 0 అనమాట. సో కళావర్ రాణి యొక్క సంభావ్యత ఏంటంటే 1/52. సో తర్వాత క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్ ఇక్కడ 1 + tan² a / 1 + cot² a is equal to 1 - tan a / 1 - cot a whole square is equal to tan² అని చూపాలి. ఇక్కడ చూడండి ఇక్కడ 1 + tan² ఇక్కడ మాత్రమే స్క్వేర్ ఉంది. ఇక్కడ కూడా 1 + cot² a ఇక్కడ దీనికి మాత్రమే స్క్వేర్ ఉంది. కానీ ఇక్కడ ఏముంది? ఇక్కడ 1 - tan a / 1 - cot a హోల్ స్క్వేర్ ఇక్కడ మొత్తానికి స్క్వేర్ అనమాట. ఇక్కడ ఈజ్ ఈక్వల్ ఏమని చూపాలి మనం? tan² a అని చూపాలన్నమాట. ముందేం చేస్తాం మనము? దీన్ని ఇదిగా చూపిద్దాం మనం ఫస్ట్. సో 1 + tan² a / 1 + cot² a ఈజ్ ఈక్వల్ మనకు తెలుసు ఆల్రెడీ. సో tan ఏమి రాసుకుంటే మనము tan aని మనము tan a ఈజ్ ఈక్వల్ టు 1/cot a రాసుకోవచ్చు మనం. లేదా cot a ఈజ్ ఈక్వల్ టు 1/tan aగా రాసుకోవచ్చు అన్నమాట మనం. సో cot a tan a ఆ రెండు కూడా పరస్పర విలువలు కాబట్టి tan a ఈజ్ ఈక్వల్ టు 1/cot a రాసుకోవచ్చు. లేదా cot a ఈజ్ ఈక్వల్ టు 1/tan a రాసుకోవచ్చు. ఇందులో ఏ విలువను కానీ ఇక్కడ మనం ప్రతిక్షేపిస్తే మనకి ఈ విలువ వస్తుందన్నమాట. అయితే మనం tan అట్లే మనం చూపాల్సిన tan కాబట్టి కాట్ను మార్చుకుందాం మనం. tan అదేవిధంగా పెట్టేద్దాం మనం. సో 1 + tan² a / 1 + ఇక్కడ cot² ఏదైతే ఉంటుందో దాని చేస్తే మనము ఈ cot aను మనం 1/tan aగా రాద్దాం మనం. 1/tan² a అనమాట. సో 1/tan² a ఇక్కడ. సో cot² ఏం రాస్తాం మనము? 1/tan² రాస్తున్నాం మనము. సో దిస్ ఇంప్లైస్ సో దిస్ ఈజ్ ఈక్వల్ 1 +
tan స్క్వేర్ ఏ బై ఇక్కడ కాసాగతే ఒకటి కింద హారంలో ఏం లేకుంటే 1 తీసుకుంటాం. ఇక్కడ మనము 1 ఇంటూ tan స్క్వేర్ ఏ బై ఏమొస్తుంది ఇక్కడ tan స్క్వేర్ ఏ ఇంటూ 1. సో tan స్క్వేర్ ఏ ప్లస్ 1 ఇంటూ 1 అనమాట. సో మనకి యాక్చువల్గా మెయిన్గా ఇది అనమాట, ఇది లవము, ఇది హారం అనమాట. సో నెక్స్ట్ ఏం చేస్తాం దీని వల్ల తర్వాత మనము, సో 1 ప్లస్ tan స్క్వేర్ ఏ బై దీన్ని తిప్పి రాస్తున్నా 1 ప్లస్ tan స్క్వేర్ ఏ, ఇక్కడ హారంలో ఉన్న దీన్ని పై పంపొచ్చు మనం, ఇంటూ tan స్క్వేర్ ఏ అనమాట, ఇంటూ tan స్క్వేర్ ఏగా రాసుకుంటాం మనం. నెక్స్ట్ ఏం చేస్తాం ఇక్కడ మనం 1 ప్లస్ tan స్క్వేర్ ఏ 1 ప్లస్ tan స్క్వేర్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇప్పుడు మనకి మిగిలిన ఆన్సర్ ఎంతంటే tan స్క్వేర్ ఏ అనమాట. సో దిస్ ఈజ్ ఈక్వల్ ఎంత, tan స్క్వేర్ ఏకి సమానం. అంటే ఒకటి చూపించినాం మనం 1 ప్లస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ cot స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ అని చూపడం జరిగిందనమాట. సో ఇదొకటి. తర్వాత నెక్స్ట్ ఏమని చూపాలి మనము, సో 1 మైనస్ tan ఏ బై 1 మైనస్ cot ఏ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ అని చూపాలి. కాబట్టి మనం ఇప్పుడు సెకండ్ తీసుకుందాం. మనం సెకండ్ ఏముందంటే ఇది ఫస్ట్ అనుకుందాం లేకుంటే, సో ఇది సెకండ్ తీసుకుంటే మనము 1 మైనస్ tan ఏ బై 1 మైనస్ cot ఏ హోల్ స్క్వేర్ ఉంది ఇక్కడ. సో దీన్ని కూడా 1 మైనస్ tan ఏ బై 1 మైనస్ cot ఏం రాసుకోవచ్చు మనం, cot ఏను 1 బై tan ఏగా రాసుకోవచ్చు, 1 బై tan ఏ పైన మళ్ళీ స్క్వేర్. దాని తర్వాత 1 మైనస్ tan ఏ బై ఇక్కడ కూడా కాసా కడితే tan ఏ ఇంటూ 1 tan ఏ మైనస్ 1 బై tan ఏ, సో హోల్ స్క్వేర్. ఇక్కడ మనకు స్క్వేర్ ఉంది కాబట్టి 1 మైనస్ tan ఏ బై మొత్తానికి స్క్వేర్ ఉంది కాబట్టి ఏం చేస్తాం మనం, తిప్పి రాష్ట్రం మనకి మైనస్ వచ్చినప్పటికీ పైన స్క్వేర్ కాబట్టి ప్లస్గా అవుతుంది అనమాట. దీని ఏం రాసుకోవచ్చు ఇప్పుడు మనము 1 మైనస్ tan ఏ ఇంటూ ఇది వై పంపిస్తే tan ఏ గుణిస్తుంది ఇక్కడ tan ఏ మొత్తానికి స్క్వేర్ అనమాట ఇక్కడ. అప్పుడు నెక్స్ట్ ఏమైతే ఇక్కడ 1 మైనస్ tan ఏ 1 మైనస్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మనకి మిగిలిన విలువ ఏంటంటే tan ఏ హోల్ స్క్వేర్. సరే 1 మైనస్ tan ఏ బై 1 మైనస్ 1 బై tan ఏ హోల్ స్క్వేర్ అనమాట. ఇక్కడ 1 మైనస్ tan ఏ అదేవిధంగా ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ వీటిని కాసా కడితే tan ఏ ఇంటూ 1 tan ఏ మైనస్ 1 బై tan ఏ ఇక్కడ. సో 1 మైనస్ tan ఏ బై tan ఏ మైనస్ 1 ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి మొత్తానికి ఏం చేస్తామంటే మనము 1 మైనస్ tan ఏ అదేవిధంగా రాసేసి దీన్ని మనము సో 1 మైనస్ tan ఏగా రాసుకోవచ్చు మనం. అప్పుడు ఏమొస్తుంది మీకు మైనస్ వస్తుంది, కానీ పైన స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ ఉండి పైన స్క్వేర్ అంటే ప్లస్గా రాసుకుంటాం కాబట్టి దీన్ని మనం తిప్పి రాస్తే 1 మైనస్ tan ఏగా రాసుకోవచ్చు. ఇక్కడ హారంలో tan ఏ ఉంది కాబట్టి ఇది మనకు పైకి వస్తుంది అనమాట, ఇంటూ tan ఏ హోల్ స్క్వేర్ అనమాట ఇక్కడ. తర్వాత 1 మైనస్ tan ఏ 1 మైనస్ tan ఏ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఇంటూ ఎంత ఉంది ఇక్కడ tan ఏ స్క్వేర్ కాబట్టి దాన్ని మనము తిరిగి tan స్క్వేర్ ఏగా రాసుకోవచ్చు అన్నమాట మనం. సో మనం రెండు చూపడం జరిగింది ఇక్కడ. మనము 1 ప్లస్ tan స్క్వేర్ ఏ బై 1 ప్లస్ cot స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కూడా tan స్క్వేర్ ఏగా చూపడం జరిగింది. అదేవిధంగా 1 మైనస్ tan ఏ బై 1 మైనస్ cot ఏ స్క్వేర్ కూడా tan స్క్వేర్ ఏగా చూపడము జరిగింది. సో తర్వాత 10వ క్వశ్చన్ చూడండి ఏముందంటే, త్రిభుజం ఏబీసీలో ఏబీ ఈజ్ ప్యారలల్ బీసీ. త్రిభుజం ఏబీసీలో ఏబీ ఈజ్ ప్యారలల్ బీసీ. సో ఏడీ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 2, డిబి ఈజ్ ఈక్వల్ టు 5, ఏఈ ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 1 మరియు ఈసీ ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 5 అయినచో x విలువను కనుగొండి. సో మనకి ఇచ్చిన పటం ఇది అనమాట. త్రిభుజం ఏబిసి ఒక త్రిభుజం అనమాట. ఇందులో ఏంది ఇక్కడ, సో డి అనేటువంటిది బీసీకి సమాంతరంగా ఉంది ఇక్కడ. సో ప్యారలల్ అర్థం సమాంతరం అనమాట. సో డి అనేటువంటిది బీసీకి సమాంతరం ఉంది. అయితే ఏమని చెప్పిండు, ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అనేట్లయితే ఎక్స్ విలువ ఎంత అన్నాడు. అయితే దీని అర్థమైంది ఇక్కడ మనం ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ ఎందుకు తీసుకుంటామంటే, ఏదైనా ఒక త్రిభుజంలో ఒక భుజానికి గీచినటువంటి సమాంతర రేఖ మిగిలిన రెండు భుజాలు ఏం చేస్తుంది, అది ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. సో దీని ఏమంటారంటే సో ప్రాథమిక అనుపాత సిద్ధాంతం అనమాట. సో ప్రాథమిక అనుపాత సిద్ధాంతము, ప్రాథమిక అనుపాత సిద్ధాంతము లేదా తేల్స్ సిద్ధాంతం అనమాట. ప్రాథమిక అనుపాత సిద్ధాంతము, ప్రాథమిక అనుపాత సిద్ధాంతము దీనికి మరో పేరు ఏమంటే తేల్స్ అనమాట. సో తేల్స్ సిద్ధాంతము దీని ప్రకారం ఏమంటే ఒక త్రిభుజంలో ఒక భుజానికి సమాంతరంగా గీచిన రేఖ ఏం చేస్తుంది, అది మిగిలిన రెండు భుజాలు ఏం చేస్తుంది, ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది అనమాట. సో నిష్పత్తి అంటే ఇక్కడ ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అనమాట. సో ఎప్పుడు ఇక్కడ రాస్తా చూడండి ఇక్కడ, సో ఏడీ బై సో డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అనమాట. ఇక్కడ కండిషన్ ఏంటంటే సో ఏబి ఈజ్ ప్యారలల్
బీసీ అనమాట. అంటే ఏబీ అనేటువంటిది బీసీకి ఎట్లా ఉండాలి, అది సమాంతరంగా ఉంటుంది అనమాట. సో ఇందులో విలువలు ప్రతిక్షేపిద్దాం మనము. సో ఏడీ అంటే మనకి ఇచ్చిన విలువ ఎంత చెప్పండి, ఇక్కడ x-2 బై, సో డీబీ యొక్క విలువ ఏంటంటే 5కి సమానం అనమాట. ఇక్కడ 5 ఇజ్ ఈక్వల్ టు ఏఈ అంటే ఎంత చెప్పండి, ఇక్కడ 2x మైనస్ 1 బై ఈసీ విలువ ఎంత ఉంది ఇక్కడ 2x ప్లస్ 5 అనమాట. 2x ప్లస్ 5 తర్వాత వీటిని మనం క్రాస్ మల్టిప్లై చేద్దాము, అడ్డగుణాకరం చేస్తే సో x-2 ఇంటూ ఎంత ఉంది ఇక్కడ, సో 2x ప్లస్ 5. సో x-2 టు 2x ప్లస్ 5 ఇజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 2x మైనస్ 1, 5 ఇంటూ 2x మైనస్ 1 అనమాట. సో తర్వాత సో వీటిని గుణిద్దాము, x ఇంటూ 2x, సో 2x స్క్వేర్, x ఇంటూ 5 ప్లస్ 5x, మైనస్ 2 ఇంటూ 2x మైనస్ 4x, మైనస్ 2 ఇంటూ 10 మైనస్ 2 ఇంటూ 5 మైనస్ 10 ఇజ్ ఈక్వల్ ఇక్కడ 5 ఇంటూ 2x, 5 2 జ 10x, మైనస్ 5 ఇంటూ 1 5 ఇక్కడ. తర్వాత చూడండి ఇక్కడ ఈ ఆర్హెచ్ఎస్ల విలువలు మొత్తం కూడా ఎల్హెచ్ఎస్ తీసుకొస్తే మనము సో 2x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 4x అంటే ఒక x ఉంటుంది ఇక్కడ, మైనస్ 10 ఉంటుంది ఇక్కడ. తర్వాత 10x తొలగిస్తే మైనస్ 10x, ఇది తొలగిస్తే ప్లస్ 5 ఇజ్ ఈక్వల్ టు 0 అనమాట ఇక్కడ. సో తర్వాత 2x స్క్వేర్ అదేవిధంగా ఉంటుంది ప్లస్, చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ మనము x తీసుకుంటే మనం ప్లస్ 1x ఉంది ఇక్కడ, మైనస్ 10x ఉంది ఇక్కడ. సో మైనస్ 10xకి ఒక x పోతే ఎంత ఉంటుంది ఇక్కడ, మైనస్ 9x అనమాట. తర్వాత మైనస్ 10 ప్లస్ 5 ఎంత అంటే మైనస్ 5 అనమాట ఇజ్ ఈక్వల్ టు సో 0. సో మనకు వచ్చినప్పుడు వర్గ సమీకరణం ఏమంటే ఇక్కడ 2x స్క్వేర్ మైనస్ 9x మైనస్ 5 అనమాట. సో వీటికి కారణాకాలు కడదాం మనం. సో కారణాకాలు ఏమొస్తాయి, 2 ఇంటూ మైనస్ 5 2 5 10, 10కి వచ్చే కారణాంకాలు కలపడం కానీ తీసేయడం చేస్తే మనకి ఎంత రావాలి, మనకి మైనస్ 9 రావాలి. కాబట్టి వీటికి వచ్చే కారణాంకాలు ఏమిటంటే 2x స్క్వేర్, సో 2 5 10, 10కి వచ్చే కారణాంకాలు 10 ఎక్కం 10, మైనస్ 10లో 1 పోతే ఎంత మైనస్ 9, కాబట్టి దీని ఏం రాస్తాం ఇప్పుడు మనము, మైనస్ 10x ప్లస్ x మైనస్ 5 ఇజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మొదటి రెండు పదాలకి మనం 2x కామన్ తీస్తే 2x కామన్ వస్తే ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఒక x ఉంటుంది మైనస్ 5 ఉంటుంది ఇక్కడ. ఇక్కడ x మైనస్ 5కి వెళ్ళి మనం ఏం లేకుండా 1 కామన్ తీద్దాం. మనం 1 కామన్ తీస్తే లోపల ఏముంటుంది అప్పుడు x మైనస్ 5 అనమాట ఇజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ x మైనస్ 5 కామన్ తీస్తే అప్పుడు లోపల ఏముంటుంది చెప్పండి, ఇక్కడ 2x ప్లస్ 1 అనమాట. సో 2x ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇందులో x మైనస్ 5 ఇజ్ ఈక్వల్ టు 0 అనుకుంటాము, లేదా 2x ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0 అనుకుంటాము. x ఇజ్ ఈక్వల్ ఎంత అంటే 5 అవుతుపోతే ప్లస్ 5, ఇక్కడ x ఎంత, x ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుపోతే మైనస్ 1, 2 అవుతుపోతే భాగిస్తుంది కాబట్టి బై 2 అనమాట. సో x యొక్క విలువ ఎంత అంటే 5, లేదా x ఇజ్ ఈక్వల్ టు మైనస్ 1/2 అనమాట. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి, ఏముంది ఇక్కడ, అంక శ్రేణిలో మొదటి n పదాల మొత్తమును కనుగొని సూత్రం రాసి అందులోని పదాలను వివరించండి. చాలా ఇంపార్టెంట్ సూత్రం ఇది, ప్రతిసారి రావడం జరుగుతుంది ఇక్కడ. చూడండి, సో వాటికి ఆన్సర్ ఏమంటే సింపుల్గా Sn ఇజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ సో 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అనమాట. ఇక్కడ ఇదేం చెప్పండి, అంక శ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రం అనమాట. Sn ఇజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అనమాట. ఫస్ట్ ఈ సూత్రం రాస్తాము, తర్వాత ఇందులో ఉన్నటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సంబంధించినటువంటి అంశాలు రాసుకుంటా పోతాము. ఇందులో Sn అంటే ఏం చెప్పండి, Sn అంటే సో అంక శ్రేణి మనం ఏపీ రాస్తాం అనమాట. సో ఏపీ అంటే ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనమాట. ఏపీలోని అంటే అంక శ్రేణిలోని n పదాల మొత్తం సమ్ ఆఫ్ n అనమాట. ఇక్కడ మనం n పదాల మొత్తం అనమాట Sn అంటే. సో n అంటే సో పదాల సంఖ్య, ఎన్ని పదాలు ఉంటాయి వాటి యొక్క సంఖ్య అనమాట. n అంటే పదాల సంఖ్య. మరి ఏ అంటే ఏంటి, ఏ అంటే మొదటి పదం అనమాట. సో ఏ అంటే అంక శ్రేణిలో ఉన్నటువంటి మొదటి పదం అనమాట. n అంటే రాయడం జరిగింది ఆల్రెడీ. ఇక్కడ d అంటే ఏంది, సో d అంటే సామాన్య భేదము లేదా పదాంతరము, సామాన్య భేదము లేదా పదాంతరము. ఇది వీటికి సంబంధించిన ఆన్సర్ అనమాట. సో తర్వాత 4 మార్క్స్లో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనం 12th క్వశ్చన్ ఏముందంటే, సో క్యాపిటల్ A ఆఫ్ -4,2, క్యాపిటల్ B ఆఫ్ 2,-4 మరియు C ఆఫ్ 12,6, 12,6లు శీర్షాలుగా గల త్రిభుజము లంబకోణ త్రిభుజం అని చూపండి అని చెప్పడం జరిగింది ఇక్కడ. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ మనకు త్రిభుజం తీసుకుంటాం మనము. సో వాటి యొక్క శీర్షాలు ABCలు ఉంటాయి. సో వాటి మధ్య దూరం కనుక్కుంటాం మనం. అయితే ఫస్ట్ కనుక్కుందాం మనము. సో త్రిభుజం యొక్క భుజాలకు శీర్షాలు 2 తీసుకున్నాం. ఇక్కడ మనం ఫస్ట్ AB తీసుకుందాము.
సో ఏ ఆఫ్ -4, 2. సో బి ఆఫ్ 2, -4. వీటి మధ్య దూరం కనుక్కున్నాం మనము. సో మరి రెండు బిందువుల మధ్య దూరం ఫార్ములా, ఇది x1, ఇది y1, ఇది x2, y2 అనుకుంటే రెండు బిందువుల మధ్య దూరం ఫార్ములా ఇక్కడ రాస్తా. ఏబి మధ్య దూరం, ఏబి మధ్య దూరం ఫార్ములా ఏమంటే సో రూట్ ఆఫ్ మీకు తెలుసు ఆల్రెడీ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అనమాట. సో రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఇందులో మనం ఏ బిందువు -4, 2ని x1, y1, p ఆఫ్ 2, -4ను x2, y2 అనుకున్నాము. ఇందులో ప్రతిక్షేపిస్తే సో రూట్ ఆఫ్ x2 అంటే ఉంది పని, ఇక్కడ x2 అంటే 2 ఉంది. సో 2 మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ x1 అంటే కూడా మైనస్ ఉంది కాబట్టి -4 మొత్తానికి స్క్వేర్ అనమాట. ప్లస్ y2 అంటే ఎంత ఉంది చెప్పండి, ఇక్కడ y2 అంటే -4 ఉంది, మైనస్ y1 ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 స్క్వేర్ అనమాట. సో రూట్ ఆఫ్ ఇక్కడ డైరెక్ట్ రాసు చూడండి ఇక్కడ. సో 2 - +4, 2 + 4 6 అనమాట. 6 స్క్వేర్ అంటే ఎంత చెప్పండి, ఇక్కడ 36. ప్లస్ ఇక్కడ కూడా -4 - 2 అంతా -6, -6 స్క్వేర్ ఎంత అంటే అది కూడా 36 అనమాట. సో ఈ మొత్తం విలువ ఏంటంటే రూట్ ఆఫ్ 72కి సమానం అనమాట. సో ఏబి దూరం, సో ఏబి మధ్య దూరం ఎంత అంటే మనకు రూట్ 72కి సమానం అనమాట. అదేవిధంగా నెక్స్ట్ బీసీ కనుక్కున్నాం మనం. బీసీ మధ్య దూరం కనుక్కున్నాం మనము. సో బీసీ మధ్య దూరం మరి బీసీ అంటే ఏం చేస్తాం మనం, బీసీ రెండు బిందువులు తీసుకుంటాం మనం. సో బి యొక్క బిందువులు ఏమని చెప్పండి, సో 2, -4. తర్వాత సి అంటే ఎంతంటే 12, 6 అనమాట. ఇదేమో x1, y1, ఇదేమో x2, y2 తీసుకుందాం మనం. సో రూట్ ఆఫ్ ఇది కూడా ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అనమాట. సో దిస్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ x2 అంటే ఎంత చెప్పండి, ఇక్కడ x2 అంటే 12 ఉంది. సో 12 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2, 12 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఎంత ఉంది, ఇక్కడ 6 ఉంది. 6 -5 ఉంటే -4 ఇక్కడ, -4 హోల్ స్క్వేర్ ఇక్కడ. సో ఇది కూడా రాదాం ఇక్కడ మనము. సో రూట్ ఆఫ్ మరి 12 - 2 ఎంత 10, 10 స్క్వేర్ అంటే ఎంత చెప్పండి 100. ప్లస్ ఇక్కడ కూడా 6 - 2 - +4, 6 + 4 10, 10 స్క్వేర్ అంటే అది కూడా సో 100. సో వీటి యొక్క మొత్తం విలువ ఎంతంటే రూట్ 200 అనమాట ఇక్కడ. సో బీసీ మధ్య దూరం ఏంటంటే రూట్ 200 అనమాట. తర్వాత ఇంకో రెండు బిందువులు తీసుకుందాము. తర్వాత సిఏ కనుక్కుందాం మనం. సిఏ మధ్య దూరం. సో ఇక్కడ కూడా ఫార్ములా సేమ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అనమాట. మరి సి అంటే బిందువులు ఏమున్నాయి, సో 12, 6. మరి ఏ అంటే ఏమున్నాయి -4, 2. ఇక్కడ రాయాలి x1, y1, x2, y2. సో దిస్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ x2 అంటే ఎంత -4, x1 అంటే -12 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 2 -y1 అంటే ఇక్కడ 6, ఇక్కడ 6 స్క్వేర్. సో రూట్ ఆఫ్ -4 - 12 ఎంత -16 స్క్వేర్ అంటే ఎంత 256 ప్లస్ 2 - 6 ఎంత -4 స్క్వేర్ ఎంత వస్తుంది, ఇక్కడ 16 వస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ ఎంత అంటే ఇక్కడ 256 + 16 ఎంత 272 అనమాట. సో చూడండి ఇక్కడ మనకి ఏబి ఎంత వచ్చింది, ఇక్కడ ఏబి మధ్య దూరం ఈజ్ ఈక్వల్ టు రూట్ 72 రావడం జరిగింది ఇక్కడ. సో బీసీ మధ్య దూరం ఏంటంటే రూట్ 200. అదేవిధంగా సిఏ మధ్య దూరం ఏంటంటే మనకు రూట్ 272 అనమాట. ఇది సిఏ అనమాట. సో ఇందులో చూడండి ఇక్కడ ఏబీకి వర్గం చేస్తే ఏమొస్తుంది 72 వస్తుంది. అదేవిధంగా బీసీ వర్గం చేస్తే మనకి ఎంత వస్తుంది 200 వస్తుంది అనమాట. సిఏ వర్గం చేస్తే ఏమొస్తుంది 272. ఈ 72 + 200 రెండు కూడితే మనకి ఎంత అవుతుంది, ఇక్కడ 272కి సమానం అవుతుంది అనమాట. సో మనం పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం తీసుకుంటే పైథాగరస్ సిద్ధాంతం, సో సిఏ అన్న ఏసీ అన్న ఒకటే కాబట్టి సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అనమాట. మరి ఏసీ యొక్క రూట్ ఏసీ ఎంత, ఇక్కడ ఏసీ అన్న సిఏ అన్న ఒకటే కాబట్టి సో రూట్ 272. మరి ఏసీ స్క్వేర్ అంటే ఎంత 272 వస్తుంది ఇక్కడ. సో 272 ఈజ్వల్ ఏబీ అంటే మనకి ఎంత వచ్చింది చెప్పండి ఇక్కడ. ఏబీ అంటే సో ఏబీ అంటే మనకు రూట్ 72 రావడం జరిగింది. ఏబీ స్క్వేర్ అంటే ఎంత 72 వస్తుంది అనమాట. 72 ప్లస్ బీసీ అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ రూట్ 200. బీసీ స్క్వేర్ అంటే ఎంత 200 ఇక్కడ. సో 272 ఈజ్ ఈక్వల్ టు 272 అనమాట. మనం పైథాగరస్ ఎప్పుడు ఉపయోగిస్తాం మనము
ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం యొక్క వర్గము. సో ఏ బి సి ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం యొక్క వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం. అంటే అర్థమైంది, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. కాబట్టి దాని ప్రకారం ఇక్కడ సరిపోవడం జరిగింది. కాబట్టి ఇచ్చినటువంటి శీర్షాలు ఏమవుతాయి, ఒక లంబకోణ త్రిభుజం యొక్క శీర్షాలు కావడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోలో మనము తర్వాత లాంగ్ క్వశ్చన్ 6 మార్క్స్ క్వశ్చన్ చెప్పుకుందాం మనం.